నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలోని నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాల పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాలను విద్య వైద్య హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. లేట్ను కూడా కవర్ చేసుకొని ఈ 5 నెలల వరకు వచ్చే 5 నెలల షెడ్యూల్ ప్రకారం ఓపెనింగ్ అనేది ఏదైతే 27 దాని ప్రకారం స్టిక్ అయిన ఒక 1-2 months చూసుకున్న తర్వాత 90% ఆ డేట్కి ఓపెన్ చేస్తుంది. ఈ లోపల మిగతా కూడా మనకి శాంక్షన్ అయింది G+5 G+10 డిజైన్ చేసి పెట్టాం. దాన్ని కూడా మిగతా ఫ్లోర్లో కూడా డబ్బులు వర్కౌట్ చేస్తుంది. ఇది కంప్లీట్ చేసే లోపల దాంట్లో తీసుకొస్తే టోటల్ ఇప్పుడు 650 పడతాయి. దీన్ని ఎట్లైనా చేసి 1200 తీసుకుపోవాలి. ఈ 1200 తీసుకుపోతే ఇది ఒక 1200 ఆల్రెడీ 350 అక్కడ అవుతుంది. సరే అది ఓపెన్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఇస్తుంది. ఇక్కడ కూడా కొన్ని పడకలు వస్తాయి. ఓన్లీ డే బేస్ దినం ముందుకు పోతారు ఎదురు కట్టదు. మొత్తం డయాగ్నోసిస్ సెంటర్ డైరెక్ట్ ఎలివేటర్ పెడతాం. ఎవరైతే ఇన్పేషెంట్ చేయలేదు మొత్తం రిపోర్ట్ మొత్తం డయాగ్నోసిస్ అంటే మైక్రోబయాలజీ, ల్యాబొరేటరీస్, ప్యాథాలజీ, స్కానింగ్, ఎంఆర్ఐ, సిటీ అన్నీ అలా ఎవరైతే పేషెంట్ ఓపీ చేయించుకొని తర్వాత అడ్మిట్ కావాల్సుకుంటే డైరెక్ట్ లిఫ్ట్ మన ఎలివేటర్ ద్వారా వచ్చేస్తుంది. మధ్యలో రోడ్ మన చేస్తుంది. దీని గురించి మొత్తం 2000 పడకలు ప్రోగ్రామ్ అసెంబ్లీకి ఎన్నికలు పోయేకన్నా 1 year ముందు వరకు 27 December వరకు మంచిర్యాల పట్టణంలో 2000 పట్టణాలు 2000 పడకల అక్కడికి ముందరికి 50 పడకలు, ట్రామా సెంటర్ 50 వస్తుంది. ఇది కాకుండా క్యాన్సర్ సెంటర్ సపరేట్. ఇవన్నీ కాకుండా ఇక్కడ కూడా 10 ఫ్లోర్లు చేసి పేమెంట్ ఫ్లోర్ కూడా చేస్తుంది. సింగరేణి వాళ్ళకు కూడా ఎవరైతే హైదరాబాద్లో ఏదైతే ట్రీట్మెంట్ ఏజీలు కానీ ఇక్కడైతే పేమెంట్ ఎవరైతే చేసి చెప్తుందో వాళ్ళు పేమెంట్ బ్లాక్ కూడా వచ్చాయి. పేమెంట్ ఫ్లోర్ కూడా ఒకటి ఉంటుంది. ఇవన్నీ చేసి హాస్పిటల్ కానీ అంటే వైద్యాన్ని కానీ విద్య కానీ హైదరాబాద్ పోయే అవసరం లేకుండా కరీంనగర్లో, వరంగల్లో మన దగ్గరికి వచ్చే పరిస్థితి తీసుకుంటుంది. దాదాపు అన్నీ అనుకున్నట్టు సాయిబాబా ఆశీర్వదిస్తాను. ఏదైతే ఈ 5 నెలల కాలంలో అక్కడ జరిగిన ఇబ్బందులు సహకరించిన మంచిర్యాల ప్రజలకు, ఆశీర్వదించిన మంచిర్యాల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కూడా అవుట్లెట్స్ ఏర్పాటు చేసి ఎక్కడ ట్రీట్మెంట్ అవసరం పంపించి ఏర్పాటు చేసి అందరూ సహకరించిన వాళ్ళందరూ ధన్యవాదాలు. మరొకసారి చేతులెత్తి చెప్తాను, ఇది దేనికోసం అయితే నేను ఖచ్చితంగా ఆ పనులు దాదాపు మొన్న ఏదైతే ఎండపల్లి మండలి, లక్ష్మీ మండలి తీసుకొచ్చాను ఆ లిఫ్ట్లతోటి
నేను ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాన్ని కథం అయిపోయింది. చెప్పని చాలా చేసాను. నేను వాగ్దానం ఎన్నికల ముందు చేసి మూడు చేసాను. ఒకటి హాస్పిటల్, రెండోది కరకట్ట, మూడోది గ్రామీణ ప్రాంతాల కోసం అవి 3 కూడా అయిపోయినాయి. అవి కూడా సాయం వరకు టెండర్ చేసి ఒక 2 months స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయ్యి ఈ సంవత్సరం కాదు మళ్ళీ వచ్చే వర్షాకాలం కూడా మిగిలింది. ఏదైతే మిగిలిపోయిందో సంక్రాంతి తర్వాత కొంచెం పెడతాం కాబట్టి చూసుకుని దాన్ని బట్టి చేసి ఏర్పాటు చేస్తాం. ఎవరెవరైతే చాలామంది నేను కోలుకోవాలని భగవంతుని ముక్తి కొందరు చేసింది. నేను కోలుకొని తొందరగా వచ్చి మళ్ళీ ప్రజాసేవలో ఉండాలని కోరుకున్న ప్రతిపక్ష నాయకులు దివాకర్రావు గారు, గౌరవ దివాకర్రావు గారు, రఘునాథ్ గారు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. తప్పకుండా మీ కోరిక ప్రకారమే భగవంతుడు నిర్మించి మళ్ళీ పంపించు. తప్పకుండా మీ కోరిక ఇక్కడ ప్రజలకు సేవ చేసి మీ కోరిక తప్పకుండా చేస్తాను.